ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. న్యాచురోపతి ఫాలోవర్స్ అందరికీ ప్రతిరోజు నిమ్మకాయ వాడకం ఎక్కువగా ఉంటుంది. నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత ఆ నిమ్మ తొక్కలన్నీ పారేస్తూ ఉంటాం. ఇక్కడి నుంచి ఆ నిమ్మ తొక్కలు పారేయకుండా ఎండబెట్టి పొడి చేసుకుని చర్మ సౌందర్యాన్ని పెంచుకోవటానికి చక్కగా నిమ్మ తొక్కల పొడిని ఉపయోగించవచ్చు. 5 రకాల బెనిఫిట్స్ స్కిన్ గ్లోని పెంచడానికి నిమ్మ తొక్కల పొడి ఉపయోగపడుతుంది. ఇవన్నీ సైంటిఫిక్గా అందులో ఏమేమి కెమికల్ కాంపౌండ్స్ ఉండి స్కిన్కి ఇట్లా మేలు చేస్తుంది. డెడ్ సెల్ లేయర్స్ని, మృత కణాలని త్వరగా రిమూవ్ చేసేసి లోపలుండే హెల్దీ లేయర్స్ని పైకొచ్చేటి చేసి స్కిన్ గ్లోని పెంచి మంచిగా హెల్దీగా స్కిన్ ఉండేటట్టు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అంటున్నారు. అలాంటి నిమ్మ తొక్కల పొడి ఏ రకంగా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఈ 2 విషయాల గురించి పూర్తి వివరణ. మొట్టమొదటిది 5 రకాల ఫలితాలని నిమ్మ తొక్కల పొడి చర్మానికి అందిస్తుంది అంటున్నాం కదా. సైంటిఫిక్గా ఒక్కొక్క విషయాన్ని తీసుకుంటే మొట్టమొదటిది, ఇందులో 44 రకాల ఫ్లేవోన్స్, గ్లైకోసైడ్స్, పెక్టిన్స్, ఫినాల్స్, హైడ్రాక్సిసినమేట్స్ ఇలాంటి 4-5 రకాల కెమికల్స్, ఇలాంటివి 44 రకాల ఉంటాయట సుమారుగా. వీటి వల్ల ఏమవుతుందంటే చర్మంపై నుండే బ్యాక్టీరియాలని నాశనం చేయటానికి, హాని కలిగించే ఆ బ్యాక్టీరియాలను శుద్ధి చేయటానికి ఈ కెమికల్ కాంపౌండ్స్ బాగా ఉపయోగపడుతున్నాయట. అలాగే మనకి గాలి ద్వారా వచ్చే పొల్యూషన్, కెమికల్ కాంపౌండ్స్ ఏవైతే చర్మం మీద చేరుతూ ఉంటాయో అలాంటి దోషాన్ని కూడా శుద్ధి చేయడానికి ఈ 44 రకాల కెమికల్ కాంపౌండ్స్ ఇలాంటివన్నీ క్లీనింగ్ ఏజెంట్స్ లాగా బ్యాక్టీరియాలని చంపటానికి 2 రకాలుగా ఉపయోగపడటానికి ఇది ఒక రీజన్ అని చెప్పడం జరుగుతుంది. ఇక రెండవ లాభం, మనందరికీ నిమ్మరసం, నిమ్మకాయ అంటే సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుందని తెలుసు. ఇది స్ట్రాంగ్ యాసిడ్, ఇది ఎక్స్పోలియంట్ అంటారు దీన్ని. ఏమిటి అంటే చర్మం పై పొర, చర్మం లోపల పొరలు ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదండి. ఈ పై పొరకి లోపల పొరకు ఉండే కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి పై లేయర్స్ 2-3 బాగా ఊడిపోయేటట్టు చేయటానికి ఈ సిట్రిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. ఈ మృత కణాల లేయర్లే కదా పై లేయర్స్ అని, మృత కణాల లేయర్స్ని ఎక్కువ మొత్తంలో కట్ అయ్యేటట్టు చేసేసి లోపలుండే మంచి స్కిన్, హెల్దీ స్కిన్ బయటికి వచ్చేటట్టు చేసి స్కిన్ గ్లోని పెంచడానికి, ఈ డెడ్ సెల్ లేయర్ని ఎక్కువ మొత్తంలో రిమూవ్ చేయడానికి సిట్రిక్ యాసిడ్ అట్లా డైరెక్ట్గా ఉపయోగపడుతున్నదట. ఈ మృత కణాల లేయర్ రిమూవ్ అయిందనుకోండి, డల్నెస్ పోతుంది, లోపల లేయర్స్ బయటకు వస్తే గ్లో పెరిగిపోతుంది. ఇది రీజన్ అన్నమాట. ఇక మూడవది, పైనుండే ఎక్కువ లేయర్స్, మృత కణాల లేయర్స్ని నిమ్మ తొక్కలో ఉండే సిట్రిక్ యాసిడ్ రిమూవ్ చేయటం వల్ల లోపలుండే లేయర్స్ బయటకు వచ్చేసరికి మనకి ఆయిల్ ప్రొడక్షన్ కానీ, స్వేద గ్రంథులు కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయట. పై లేయర్స్లో స్కిన్ పోర్స్ ఏమైనా మూసుకుపోయినాయి అనుకోండి, మృత కణాల లేయర్స్ని పైన 2-3 లేయర్లు పోయినాయి నిమ్మ తొక్కల పొడి అప్లై చేయటం వల్ల. కాకపోతే లోపలే బయటకు వస్తాయి కాబట్టి పొడికిలు కూడా పోతాయి. కాబట్టి ఈ 2, అటు స్వెట్ గ్లాండ్స్ క్లోజ్ అయినా, ఆయిల్ గ్లాండ్స్ క్లోజ్ అయినా అక్కడ స్కిన్కి కండిషన్ తగ్గిపోతుంది. అందుకని అవి బాగా పనిచేసేటట్టు, అవి ఓపెన్ అయ్యేటట్టు చేయడానికి పై లేయర్స్ రిమూవ్ చేయటం, ఇలా చక్కటి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం కలుగుతున్నది. ఇక 4వది, ఈ నిమ్మ తొక్కల పొడిలో లిమోనిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. చర్మం మీద ఉండే పింపుల్స్ లాంటి, మచ్చలు లాంటి వాటిని, బ్యాక్టీరియాలను శుద్ధి చేసి స్కిన్కి హైడ్రేషన్ అందించి స్కిన్ టెక్స్చర్ హెల్దీగా ఉండేటట్టు చేయడానికి లిమోనిన్ కెమికల్ కాంపౌండ్ అలా మేలు చేస్తుందట. ఇక 5వది, ఎండ నుంచి వచ్చే యూవీ రేసెస్ ఏవైతే ఉంటాయో చర్మాన్ని ఎక్కువగా కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ యూవీ రేస్ యొక్క డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి ఈ నిమ్మ తొక్కల పొడిలో ఉండే ఫెరులిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఈ ఇట్లాంటివన్నీ వాటి డ్యామేజ్ నుంచి కాపాడుకోవటానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. కానీ ఎండ వల్ల జరిగే నష్టాన్ని నివారించడానికి కూడా ఈ రకంగా ఉపయోగపడుతున్నది. ఇలా 5 రకాలుగా నిమ్మ తొక్కల పొడి చక్కగా చర్మానికి స్కిన్ గ్లోని పెంచడానికి, స్కిన్ కండిషన్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఎలా అప్లై చేసుకోవాలి? మామూలుగా మనం పిండేసిన తర్వాత నిమ్మ తొక్కలని ఎండపెట్టేసి వాటిని గ్రైండ్ చేసి మెత్తటి పొడిలా చేసుకుని ఆ పొడిని ఇంట్లో పెట్టుకోండి. ఈ నిమ్మ తొక్కల పొడి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం బరకాను, కొంచెం మెత్తగా 2 రకాలుగా ఉంటుంది. ఆ బరకగా ఉన్నది స్క్రబ్బింగ్ లాగా పనిచేయటానికి, ఆ నిమ్మ తొక్కల పొడికి కొస్త నీరు, ఒక 5-6 డ్రాప్స్
ఓ చిన్న పావు చెక్కన నిమ్మరసం కలిపేసేసి ఈ పొడికి రసము కలిపేసేసి నీళ్ళల్లో పేస్ట్లా చేసేసి ఆ పేస్ట్ని ముఖానికి చేతుల భాగం మెడ భాగం ఎక్కడైతే స్కిన్ గ్లో బాగుండాలంటారో ఆ భాగాల్లో అప్లై చేసేసి 20 నిమిషాలు 25 నిమిషాలు అట్లా ఉంచేసుకుని కాస్త డ్రై అయిన తర్వాత వాష్ చేసుకుంటే ఈ ఫలితాలన్నీ చర్మ సౌందర్యాన్ని పెంచడానికి చక్కగా రావటానికి అవకాశం ఉందన్నమాట. అంటే చంకల భాగాల్లో, గజ్జల భాగాల్లో, పిరుదుల భాగాల్లో చాలామందికి దురదలు వచ్చి స్కిన్ నల్లగా కూడా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి భాగాల్లో నిమ్మ తొక్కల పొడి అప్లై చేసుకుని ఒక 10 నిమిషాలు పావుగంట ఆగేకి స్నానం చేస్తే దురదలు తగ్గటానికి, ఆ భాగంలో బ్యాక్టీరియాలు చచ్చిపోవటానికి, కలర్ మారకుండా హెల్దీగా ఆ భాగంలో ఉండటానికి, మరి స్కిన్ కండిషన్ చేయడానికి కూడా అట్లా కూడా ఉపయోగించవచ్చు. ఇంచేత సబ్బెట్టికి స్నానం చేయకుండా కూడా నిమ్మ తొక్కల పొడేసి ఒళ్ళు రుద్దుకుని కూడా కాస్త మర్దంలాగా ఒక 5 నిమిషాలు చేసేసుకుని అప్పుడు స్నానం చేస్తే ఇక సబ్బు కూడా వాడక్కర్లేదు, అంత బాగా క్లీన్ అయిపోతుంది. ఇలా 5 రకాల లాభాలు చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి నిమ్మ తొక్కల పొడి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంట్లో న్యాచురల్గా వచ్చే వాటిని ఇలా సైడ్ ఎఫెక్ట్స్ లేని వాటిని ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.